ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా విద్య. అందరికీ నమస్కారం. ఇవాళ నేను పాడబోయే పాట సన్నజాజి పడక. చిత్రం క్షత్రియ పుత్రుడు. సంగీతం మై ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా గారు. సాహిత్యం వెన్నెల కంటి గారు. అండ్ పాడిన వారు ఎస్ జానకమ్మ గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగా పడక అక్కక్క సన్న ఉత్తకాలే వస్తుంది. లేదు దీనివల్లేం కాదు, పాటకి మాట వినకుంది ఎందుకే రైట్ మర్చిపోతానన్నారే. సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే. మనసులో ప్రేమే ఉంది, మరువని మాటే ఉంది, మాయని ఊసే పొంగి పాటై రావే. సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే. కొన్నమల్లి పువ్వులన్నీ గుండెల్లోని నవ్వులన్నీ దండే కట్టి కాచుకున్నా నీ కొరకే. పండు వెన్నెలంటీడు ఎండల్లోన చిన్నబోతే పండించగా చేరుకున్నా నీ దరికే. అండాదండా నీవేనని పండగంతా నాదేనని ఉండి ఉండి ఊగింది నా మనసే. కొండాపల్లి బొమ్మాయిగా పండు చెండు దోచేయనా దిండే పంచే వేళైనది రావే. దిండే పంచే వేళైనది రావే. సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే. సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే. అడిగితే సిక్కేసిమ్మే సిక్కులో మొక్కేసిమ్మే మొగ్గల బుక్కే కొంది పోయేనే. సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగాలి పడక
ఈ పాట ఒక చిల్డ్రన్స్ వర్షన్ ఫస్ట్ టైం వింటున్నాను నేను. అచ్చు ఒక నర్సరీ రైమ్ పాడుతున్న ఒక కిండర్ గార్డెన్ చైల్డ్ ఎట్లా పాడుతుందో అట్లా పాడవు క్యూట్ గాను. మిగతా వివరాలన్నీ జడ్జెస్. సో మచ్ డ్రామా. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ మళ్ళీ ఆ సినిమాని కంటి ముందు చూసినట్టు ఉండింది. ఒక ఓపెనింగ్ డ్రామా ఇంకోసారి చెయ్యి. సన్నజాజి పడక మంచే కాడ పడక చల్లక లేపడక. ఓ మై గాడ్, యు ఆర్ సచ్ అ టాలెంట్ విద్య. థ్యాంక్ యూ సార్. ప్యాషన్ అని ఒక వర్డ్ మేము అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదా. అంటే మనం చేసే పనిలో మనకి హౌ మచ్ వీ లవ్ వాట్ వీ డూ అనేది. లవింగ్ అవర్ సెల్స్ ఈజ్ గ్రేట్, బట్ లవింగ్ వాట్ వీ డూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకు తెలియకుండా వీ జస్ట్ లవ్ అవర్ సెల్స్. నేను చేసింది బాగుంటుందని మనం అలా పాడేస్తాం. కానీ అలా కాదు. ఆ స్కిల్, ఆ క్రాఫ్ట్, ఆర్టికులేషన్, దాన్ని చాలా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసి డీటెయిల్డ్గా వీ హ్యావ్ టు ప్రెజెంట్ ఇట్ టు ది ఆడియన్స్ అనేది చాలా ఇట్స్ ఎ సీక్రెట్ టు సక్సెస్, సీక్రెట్ టు హ్యాపీనెస్. అది చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. విద్య, నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇది ఏ రౌండ్, ఏ పాటల రౌండ్ ఇది? ఫోక్ సాంగ్ రౌండ్. జానపద గేయాల రౌండ్. చిన్న తాయమ్మలు అని చెప్పేసి ఒక ఆవిడ బాగా జానపద గేయాలు బాగా పాడుతుండేవారు చిన్నప్పుడు. ఊళ్ళో ఒక పల్లెటూరులో ఆవిడ మూడో కొడుకే ఇళయరాజా గారు. కాబట్టి ఇళయరాజా గారు ప్రపంచవ్యాప్తమైన ఈ ప్రాచుర్యానికి మూలం ఒక జానపద గేయాలు. తల్లి పడిన జానపద గేయాలు. అంత బలమైన పునాది, అంత పటిష్టమైన పునాది జానపద గేయాల్లో ఉంది. మనం ఈరోజు ప్రపంచం అంతా మెచ్చుకుంటాం. అసలు ఇళయరాజా గారు లేకపోతే గనక, ఆయన సంగీతం లేకపోతే గనక మన జీవితాలు ఏమై ఉండేవిరా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ మాధుర్యం, ఆ మార్మికత, ఆ మహేంద్ర జానం లేకపోతే మన జీవితాలు ఎంత నిస్సారంగా ఉండేవి. కథ అది ఉత్తదే, కల్పితం. ఆ సన్నివేశం కల్పితం, అక్కడ ఉన్న పాత్రలు కల్పితం. ఏది యథార్థం, వాస్తవం, నిజం కాదు. అయినా కూడా ఆ పాత్రలకి, ఆ సన్నివేశానికి, ఆ సందర్భానికి ఒక పాటను సృష్టించి ఆ పాట నిజమనిపించి నమ్మేలా, మనం దాంట్లో మునకేసేలాగా ఒక పాట సృష్టించడం, దాంతో పాటు మనం ప్రయాణించడం, మన జీవితంలోని ఎన్నో జ్ఞాపకాలు దాంతో ముడిపడడం అన్నది ఎంత గొప్ప విషయం. అలాంటివన్నీ నిజంగా అలా గుర్తొచ్చేలాగా నువ్వు అద్భుతంగా పాడావు. ఎన్ని మెరుపులు ఉన్నాయి, ఎన్ని తళుకులు ఉన్నాయి నువ్వు పాడుతుంటే. అమెరికా నుంచి మా కోసం వచ్చింది ఇందుకేనా? నువ్వు మమ్మల్ని మాధుర్యపు జరిలో ముంచడానికేనా? చాలా చాలా గొప్ప గాయని కాదు, గొప్ప వ్యక్తి కూడా అవుతావు నువ్వు చూడు. భవిష్యత్తులో ఈ భారతీయ వేదిక సాక్షిగా చెబుతున్నా, కేవలం గాయనిగా కాదు, గొప్ప వ్యక్తిగా నువ్వు ప్రపంచం అంతా నిన్ను చూసి మురిసేలా, గర్వపడేలా చేస్తావు. గొప్ప వ్యక్తిగా అవుతావు నువ్వు. గాయని మాత్రమే కాదు. చూడు నేను రాసిస్తాను నీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకే చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది ఇదంతా. ద వే యు ఆర్ సింగింగ్, బోస్ గారు మాట్లాడడం, విజయ్ గారు అమేజింగ్గా ఫీల్ అవ్వడం. యూఆర్ అ ట్రూ మ్యూజిషియన్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. యూఆర్ అ ట్రూ మ్యూజిషియన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా ఎలా త్రో ఇవ్వగలవో దాని గురించి ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే మ్యామ్. ఐ నో నీ ఏజ్ అండ్ ఆ తర్వాత ఇంకొంచెం బలం కూడా కావాలి మనకి. ప్రస్తుతానికి మనం ఏం చేద్దామో ట్రై చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నాన్న. వెల్ డన్. థ్యాంక్ యూ సార్.